అయిపోయింది, క్యాన్సర్ హాస్పిటల్ అయిపోయింది, వైజాగ్ అయిపోయింది, మహాత్మా గాంధీ. చెప్పనమండి పర్లేదు చాలు. అక్కడ తీరతో దానికి క్యాన్సర్ లాస్ట్ ఫైనల్ స్టేజ్. మరి ఇంకా మీకు వైద్యం లేదు, మరి ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు, 15-20 రోజుల లోపలే చనిపోతారు అని చెప్పేశారు. హైదరాబాద్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నేను ఆడుకున్నా, మా అబ్బాయి అయితే చనిపోతారని చెప్పి వాడు యాగం ఫుడ్ మానేసి ఇక్కడ మళ్ళీ కొల్లాయవలస తీసుకుపోయి పోస్ట్పాట్ తాగమా అంటాను నేను. కొల్లాయవలస అంటే 10 కిలోమీటర్లు బీచ్లో అయినా మాది, బీచ్ ఉంటున్నా మా ఊరు. పోస్ట్పాట్ తాగే కొల్లాయవలస మేము అక్కడ పోస్ట్పాట్ వచ్చేసాం. అయితే అది ఇక్కడికి వెళ్ళాం. మళ్ళీ మా ఊరు తీసుకుపోయిన తర్వాత ఇక్కడ ఎందుకో ఇంక వచ్చినోడు కానీ నాకు అక్కడ కళ్ళక్కడ పడిపోదాం. మన బోరు గట్రా నాకు నాటుకోటి జాంపం పల్లింగ్ కోటి అక్కడ బయట వేసాను. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ తాటిపూడి నుంచి ఒక నాటకడికి మా ఇంటి పక్కన అద్దుకున్నాను. ఆరంభిన ఆయన మెసేజ్ వచ్చింది, బాబు ఆయుర్వేదిక్ వచ్చింది ఓడిచారా ఇంకేంటి వాడు 2 లక్షల ఖర్చు వాడకూడదని మా పెద్ద తీసుకొని అతనే ఆర్డర్ పెట్టి మనం ఏది ఏ ఆయుర్వేదం ఇదే మన ధనవంతరి ఎన్నాళ్ళ కిందట 2016 అంటే దగ్గర 8 ఏళ్ళు 9 ఏళ్ళు పెట్టి ధనవంతరి ఉత్పత్తులు 3 హాస్పిటల్ మిమ్మల్ని వదిలేస్తే చచ్చిపోతామన్న వదిలేసిన వాళ్ళు 15 రోజులు అంటే 9 ఏళ్ళగా బతుకున్నారు. మీరు 9 ఏళ్ళగా బతుకున్నారు 15 రోజులు అన్నవాళ్ళు ఇన్ని లక్షలు తినేసి. తెచ్చిన తర్వాత కళ్ళు పాస్తారు ఒక చేతికి ఇచ్చాడు, కళ్ళు పాస్తారు పారేసాడు. వాడు పారిస్తే ఇక అడిగితే అప్పలరాజు నీ మందులు అందే అన్నాడు. ఏ మందులు అందులో అయితే మళ్ళీ వాడిని అడిగితే ఇలా కళ్ళు పాస్తారు లాగి చూపించాను అన్నాను. మళ్ళీ ఆర్డర్ పెట్టాడు. మళ్ళీ 3 రోజులు పట్టింది. అది పాస్టలాగా వచ్చేటప్పుడు అది తెచ్చి ఇచ్చిన తర్వాత 3 రోజులు వేసాను. నేను మళ్ళీ గ్యారెడీ సీగురిపల్లి చింతలవలస అలమండ కోడిపంది స్టార్టింగ్ మళ్ళీ బయట కోడిపందాలు ఆడతారండి, దర్జాగా ధైర్యంగా చెప్తున్నారు. ఎక్కువ చెప్తాను నేను చేసిందంటే. అలాగా దీంట్లో అలాగా 3 నెలలు అయితేడికి 3 క్యాన్సర్ దాని నచ్చనాలే లేకుండా పోయాను. 3 నెలలకి క్యాన్సర్ లక్షణం మొత్తం నచ్చనాలు దాని బాడీ స్కాన్ చేశాను. ధనవంతరే ఇప్పటికీ ధనవంతరే. ఎంతమందికి ఇచ్చి ఉంటారు మీకు 3 నెలల్లో బాగున్నాక? నేను సచివాలయంలో 3 ఇచ్చాను. క్యాన్సర్ పేషెంట్ ఒకటి, కిడ్నీలకి ఒకటి, కీళ్ళొప్పులు ఒకటి, మొత్తం 100% రిజల్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడ మీటింగ్ కూడా వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్ కూడా చెప్పించాను. తర్వాత మదపాడ ప్రెసిడెంటే వాళ్ళ ఆవిడ మదపాడ అక్కడే సచివాడ దగ్గర. అంటే మీ పోస్ట్పాడ రాక పక్కనే సొంతూరు పోస్ట్పాడ దగ్గర కొల్లాయి వస్తున్నారు. అది మీకు తెలియదులేండి, మీకు 200 కిలోమీటర్ల దూరం మీ నర్సీపట్నానికి అక్కడ ఒక పేషెంట్కి ఇచ్చానండి క్యాన్సర్. అది వాళ్ళు 6 నెలలు కోర్సు అంటే 2 నెలలు ఓడిసి తగ్గిపోయిందనేసి వాళ్ళు మా వాళ్ళు చుట్టాలే మందులు అయిపోయిన తర్వాత తెలిసి మన చుట్టాలండి. వాళ్ళు 2 నెలలు క్లోజ్ చేస్తారు. వాడారు 2 నెలలు క్లియర్ అయిపోయింది, కానీ 6 నెలలు వాడాలి కంపల్సరీ. అలా ఒకేసరికి బాగానే ఉంది. దేవాడలో కిడ్నీ 2 దేవాడ అంటే ఎక్కడ ఉంది అది? మీ సైడ్ దేవాడలో 2 కిడ్నీ పేషెంట్లు డాగ్ వచ్చాయి. అది కూడా డైరెక్ట్ చేసుకుని బాగా డయాలసిస్ ఉన్న వాళ్ళే సత్యదీజులకు వచ్చారు. అది ఈ రోజు కంపెనీకి వెళ్తాను. ఐరన్ కంపెనీ ఒకటి ఉంది ఓకే గైరుడి దగ్గర, ఆ కంపెనీకి వెళ్తాను. కడిమిలో ఎగ్గిరెడ్డి గురండి బొప్పడం దగ్గర తడిమి. ఒక అమ్మాయికి వాళ్ళ నాన్నగారు పిల్లలకు మందులు ఇస్తారు, పిల్లలకి వెళ్ళడానికి. ఎంతో మందికి ఇచ్చారంటే వాళ్ళ అమ్మాయి కలవాలి. అలా మా అక్కనే వాళ్ళ ఇంటి ఎదురుకి ఇచ్చాం అనమాట. అప్పుడు ఆయన ఏమో జొన్నగుడ్డు, ఇక్కడ విజయనగరం జొన్నగుడ్డు ఆ కుర్రోడు అయితే బాగా చదువుకున్నాడు. చదువుకు వద్దాము అలా అక్క ఇక్కడే ఉంది, ఏదైనా అడగడానికి బాగుంటుంది. 3 నెలలు పాటు ఓడడానికి ఆ కుర్రోడు వచ్చారు ముందుకి. వాళ్ళ నాన్న పిల్లగాళ్ళ నాన్న అయితే మరి వద్దు అంటే జాతకంలోనే రాసిలేదు, మరి వద్దు జాతకంలోనే పిల్లలు పుట్టరని ఇచ్చారు. జాతకంలో లేదని చెప్పేశాడు. అలాంటిది జాతకంలో లేని దానికి మీరు ధనవంతరి బలవంతంగా ఇచ్చారు. ఇచ్చాము, ఇచ్చి అక్కడిది బలవంతంగా కాబట్టి తీసుకుంటాను. అది ఇదే ఉంటుందిలేండి. తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత మంత్రి అయింది, నెలసార్లు అయింది కరెక్ట్గా అయిన తర్వాత 15 రోజులు నెలసారి అయిన తర్వాత మళ్ళీ అక్కడికి కన్ఫర్మ్ అయిపోయింది. ఇవాళ 16 నెల బాబుకి. ఇవాళ మనం పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తాను నేను. దేవాడ దుబాబు ఎటు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తే నాగరాజు అని గ్యాగ్ అయితే ఉన్నది వస్తాను. ఫోన్లో మాట్లాడుకుందాండి గురువు వెళ్ళండి. అడు నా పిల్లలు కలిగినా నా తల్లి ముగ్గురు ఏంటన్నా తెలియదా, నీకు 2-3 తులాలు బంగారం ఇస్తానన్నాను. పక్కన పెట్టండి, మనకి పేరు ఒకటి వచ్చింది వచ్చేవాళ్ళు. 2-3 తులాలు బంగారాన్ని ఎవరు పిలిస్తే బలగదా
కాలం అలా ఉందిలేండి, కృతజ్ఞత లేని వాళ్ళు బతుకుతున్నాడు మనుషులు. నేను చెప్తాను అది పెడతారని కాదు మనకు కృతజ్ఞత లేకుండా బతుకుతున్నారు లేండి చాలా మంది. మా పాస్టర్లకే దిక్కు దివానం లేదు కాదు, మా పాస్టర్లకే లేదు. బైబిల్ అంతా మింగేసి నవిలేస్తున్నారు ఒక్కొక్కలను. ఆ బైబిల్ మింగేసిన వాళ్ళకి కృతజ్ఞత లేకుండా పోతుంది. బయట వాళ్ళు మీకు వచ్చిందా? 4 గంటలకి లైన్ వెళ్తానండి, 4 గంటలకి తానపానం చేసుకొని బండి తీసేస్తాను. ఓళ్ళండి వాళ్ళు 3 తులాల బంగారు ఇవ్వకపోయినా పిల్లలు పుట్టినందుకు నోరారా పలకరిస్తే బాగుంది కదా అని మీరు సంతోషించారు. అది తెలుసు నాకు. మనిషికి కావాల్సింది ఏంటంటే డబ్బు కంటే విలువైంది పలకరింపు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ కలపరం అయిందో అతనికి సర్జరీ చేసి డీపీలో పెట్టాం మందు. అలాంటప్పుడు కూడా మన పిలిచి వాళ్ళకు ఉండాలి, మనకు బాగుంది, మనం ఇంకో 10 మందికి చెప్పాలా, 10 మందికి చెయ్యాలా. డబ్బు ధనం మాటకేం కానీ మోసుకుపోతాం ఏంటి సచ్చిన్నాడు. పిల్లలు పుడతాడు మేము మందులు ఇచ్చాం ఊహించలేదండి. ఎందుకు చెప్పాలా, ఆ కలర్ అండి మనిషి ఎంత ఉందండి. 8 సంవత్సరాలు మ్యారేజ్ ఎంత ఏముంది. నేనే అనుకో అంటే నాలో సగం ఉంటుంది అక్కడ. ఇంకేం పుడతారు ఆ పిల్లకి పిల్లలు సాధ్యం నేను నమ్మండి నమ్మండి. కానీ అయినా సరే రికార్డు బ్రేక్ పుట్టేది చాలా రికార్డు. ఇంకా అన్ని మామూలు కావు. కిడ్నీలకి డయాలసిస్ మామూలు ఎక్కడ దొరకదు. ఇప్పటికి నేను 100కి 90 పేషెంట్ రికార్డులు వచ్చాయండి. ఆ 10 పేషెంట్లకైనా ఎందుకు రిజల్ట్ రావాలంటే చెప్పింది వినరు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. ఏ డాక్టర్ కూడా పనిచేయలేదు. మేము అంత సరిగ్గా చేస్తాం, ఎంత మోటివేట్ చేస్తామంటే ఎండ కాదు, వాన కాదు, వరద కాదు, తుఫాను కాదు, అలా కానీ ఆయుర్వేదమే ఏ షాప్ నర్సీపట్నం స్టాక్ పాయింట్ తీసుకున్నారు వాళ్ళు. మరి 2 నెల అవుద్ది. మనం బయటికి వెళ్ళి ఇది టెస్టులు చేసుకున్నంత వరకే మేమైనా మా ఫ్యామిలీ కూడా టెస్టులు చేసుకున్నంత వరకు ఆ టెస్టులు పెట్టి మనం నాకు తెలియదు సీనియర్ ఉన్నారు ఆయన చూపించి దీనికి డేట్ పెట్టాలి. 6-7 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం అండి మేమైతే. ప్రతి కంపెనీ చేసాం, దగ్గర 4-5 అనుభవం ఉంది. ఆ అనుభవంతో మంచి కంపెనీలోకి వచ్చారు. అది ఇలా సీనియర్ని పట్టుకొని